నారా లోకేష్ ఒకప్పుడు అన్‌ప్రిపేర్డ్ పొలిటీషియన్ అని అపోజిషన్ పార్టీ ఎగతాళి చేసింది. ఈ బాబు వాళ్ళ బాబు కాబట్టే ఇక్కడున్నాడని వెక్కిరించారు. పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే ఓడిపోయి పార్టీ పరువు మటాష్ మంట కలిపాడని మాట్లాడారు. కట్ చేస్తే ఎక్కడ పడ్డాడో అక్కడే నిలబడ్డాడు. వద్దన్న మంగళగిరే మంగళహారతి పట్టింది. కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవని ఈ పప్పుగాన్ని మంత్రి చేశారని ఎగతాళి చేసిన వాళ్ళ తుప్పు రాగొట్టాడు. ఎక్కడైతే 5,337 ఓట్ల తేడాతో ఓడిపోయాడో అక్కడే 91,413 ఓట్లతో భారీ మెజారిటీతో విజయడంకం మోగించాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ 1983 జనవరి 9న ప్రమాణ స్వీకారం చేస్తే అదే నెల 23న నారా లోకేష్ జన్మించడం విశేషం. కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ పట్టా పొందిన లోకేష్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. విదేశాల్లో వరల్డ్ బ్యాంక్లో ఉద్యోగం చేసుకుంటూ రామారావు మనవడిగా తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చిన లోకేష్ ప్రయాణం అంత సాఫీగా మొదలవలేదు. ఎన్నో ముళ్లబాటలు చిన్నప్పటి నుండే బుద్ధిగా ఉన్న లోకేష్ ప్రత్యర్థులకి పప్పులా కనిపించాడు. ఇతను రాజకీయాల్లోకి పనికి వస్తాడా అని సొంత పార్టీలోనే అనుమానం. ఇక సీఎం కొడుకుగా రాజకీయాలకు దూరంగా విలాసవంతంగా జీవితం గడిపే అవకాశం ఉన్నా వాటిని వద్దనుకొని ఈ రాజకీయ రొంపిలోకి ఇష్టంగానే దిగాడు. చంద్రబాబు కొడుకనే బరువుతో పాటు బాలకృష్ణ అల్లుడనే బరువును కూడా ఇష్టంగానే మోసాడు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఏకిపారేద్దామని డేగగలతో ఎదురు చూసే వైరి పక్షులు ఉన్న ఈ రాష్ట్రంలో ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయడం మొదలుపెట్టాడు. 2009 ఎన్నికల సందర్భంగా టీడీపీ మేనిఫెస్టోలో నగదు బదిలీని చేసినది నారా లోకేష్ అనే అంటారు. విదేశాల్లో తోటి స్నేహితులతో సరదాగా దిగిన ఫోటోలని అడ్డం పెట్టుకొని ఇష్టారీతిన మాటలు తూటాలు దించినా ఏనాడూ జంకలేదు. బాబు సీఎంగా ఉన్న లోకేష్ షాడో సీఎంగా వ్యవహరిస్తున్నాడని పడని వాళ్ళు నిందలు వేసినా ఏనాడు కుంగిపోలేదు. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో తెలుగు మాట్లాడేటప్పుడు తప్పులు దొర్లితే సోషల్ మీడియాలో చంపినంత పని చేశారు. అయినా పట్టు విడవకుండా తెలుగు అనర్గళంగా మాట్లాడడం నేర్చుకున్నాడు. ఐటీ, గ్రామీణ పంచాయతీరాజ్ శాఖలని సమర్థంగా నిర్వహించిన లోకేష్ హెరిటేజ్ ఫుడ్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేయడంతో పాటు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ హెల్త్ కేర్ విద్యకు సంబంధించిన బాధ్యతలన్నీ చూశారు. 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కేవలం 23 సీట్లకు పడిపోవడంతో చాలామంది రాజకీయ నిపుణులు ఇది తెలుగుదేశం పార్టీకి అధినేత ఎన్ చంద్రబాబు నాయుడికి చివరి ముగింపు అని అన్నారు. ఆ దశలో టీడీపీకి చావో రేవో తేల్చుకునే టైంలో వెనుదిరగకుండా యువగలం పేరిట పాదయాత్ర ప్రారంభించాడు. జనవరి 27న కుప్పం నుండి మొదలైన ఈ పాదయాత్ర విశాఖ జిల్లా ఇచ్చాపురం వరకు 226 రోజుల పాటు 3,132 కిలోమీటర్లు నడిచి టీడీపీ విజయానికి బాటలు వేశారు. అధికారంలో ఉన్న పార్టీ ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా బెదరకుండా తెలుగు తమ్ముళ్లకు ధైర్యాన్ని ఇస్తూ ఆంధ్ర ప్రజలకు నేనున్నా అన్న భరోసానిచ్చారు. ఈ పాదయాత్రతోనే టీడీపీని జనం మధ్యలోకి కనెక్ట్ చేసేందుకు దోహదపడింది అంటారు చాలామంది. ప్రజల్లో మమైకమై వారి సమస్యలు వినేందుకు, పార్టీ విధానాలను, లక్ష్యాలను వివరించేందుకు నారా లోకేష్ పాదయాత్ర వేదికగా నిలిచింది. అధికార పార్టీ అక్రమాలని ఎప్పటికప్పుడు ఎండగడుతూ తప్పులు చేసిన వారు మూల్యం చెల్లించుకోవాల్సిందే అని రెడ్ బుక్ సాక్షిగా వార్నింగ్ ఇచ్చి క్యాడర్లో జోష్ నింపాడు. కలిసిన ప్రతి వృద్ధ మహిళను కౌగులించుకోవడం, చిన్నవారితో సెల్ఫీలు తీసుకోవడం, యువతతో సభలో పాల్గొనడం, అందరినీ ఏదో ఒక బంధంతో పిలవడంతో సామాన్య ప్రజానీకానికి దగ్గరయ్యాడు. యాత్రలో ప్రతిసారి ప్రజలను తమ సమస్యలను చెబుతున్నప్పుడు వాటిని రాసుకోవడంలో అతడి మెచ్యూరిటీని మనం గమనించవచ్చు. టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ వ్యూహాలు, విధానాలు రూపొందించడంలో నారా లోకేష్ కీలక పాత్ర పోషించాడు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ ప్రజాదరణ పొంది ప్రజల అభిప్రాయాన్ని మార్చినట్లే యువగలం పాదయాత్ర నారా లోకేష్ని చాలామందికి దగ్గర చేసిందని అంటారు. తన నేతృత్వంలో లక్షలాది మంది సభ్యులను చేర్పించి టీడీపీకి తానే భవిష్యత్ అని, ఆశా కిరణమని చెప్పకనే చెప్పాడు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో తన తండ్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైలుకెళ్లడంతో లోకేష్ నాయకత్వ లక్షణాలు బయటపడ్డాయి. తండ్రి జైలు పాలైతే ఎమోషనల్ అవ్వకుండా క్యాడర్కి పెద్ద దిక్కుగా నిలబడ్డాడు. తండ్రి అక్రమ అరెస్టులను వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టేందుకు పాలిట్ బ్యూరో సమావేశానికి ఆయన అధ్యక్ష వహించారు. ఆ సంఘటన తర్వాత పాదయాత్రకు స్వస్తి పలికి పార్టీపై పట్టు సాధించి టీడీపీకి భవిష్యత్ నాయకుడు నేనే అని ఆంధ్రదేశానికి సగౌరవంగా చాటాడు. తండ్రిని, తల్లిని సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా దూషించిన సహనంతో భరించాడు. నారా లోకేష్ ఇంతలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడంటే కారణం నారా బ్రాహ్మణి అని చెప్పక తప్పదు. ఏది ఏమైనా 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ 135 సీట్లు గెలుచుకొని టీడీపీ విజయం సాధించిందంటే నారా లోకేష్ చిందించిన చెమట కూడా కారణమని తెలుగు తమిళ్లు ప్రశంసిస్తారు. నారా లోకేష్ ది ఫ్యూచర్ ఆఫ్ ఏపీ అండ్ టీడీపీ అని తెలుగు తమ్ముళ్ళు పీల్చుకుంటున్నారంటే భవిష్యత్తులో సీఎం అయ్యే అవకాశం ఎంత మాత్రమూ లేకపోలేదు. చూద్దాం కాలం ఎటువైపు తీసుకెళ్తుందో మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.